Good morning, students. Welcome to online classes Vigyan College. ఈ రోజు మనం మెజర్మెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే దాంట్లో సెకండ్ మెథడ్ పాయింట్ మెథడ్ గురించి ఇవాళ చెప్పుకుంటాం. నేను మనం చెప్పుకున్నాం మనకున్న మెథడ్స్ 4: పర్సంటేజ్ మెథడ్, పాయింట్ మెథడ్, అవుట్లే మెథడ్, దానికి ఇంకో పేరేంటి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఫోర్త్ది ఆర్క్ మెథడ్. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ పాయింట్ మెథడ్ గురించి చెప్పుకుంటాం. పాయింట్ మెథడ్ని తెలుగులో ఏమంటాం? బిందు పద్ధతి. బిందు పద్ధతి ఇప్పుడు దాని గురించి చెప్పుకుంటాం. ఇందులో 2 డయాగ్రామ్స్ వస్తాయి. ఆ 2 డయాగ్రామ్స్ కూడా కంపల్సరీ పెన్సిల్తోనే వెయ్యాలి, పెన్తో అసలు వేయద్దు. అసలు డిగ్రీ అయినప్పటికీ కూడా మీరు పెన్తో వేయడం అన్నది నేర్చుకోవద్దు, పెన్సిల్తోనే వెయ్యాలి. ఇట్స్ ఆర్డర్, కంపల్సరీ. కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ మెథడ్లో 2 డయాగ్రామ్స్ వస్తాయి. వాటి గురించి దాని ద్వారా ఎలా ఉంటుందో అనేది మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ మెథడ్. పాయింట్ మెథడ్ అంటే బిందు పద్ధతి. ఇప్పుడు డిమాండ్ రేఖ జనరల్గా లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ ఉంటుంది, ఇంకా స్ట్రైట్గా ఉంటుంది, వంకర తిరిగి అలాగా ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏ బిందువు వద్దనైనా సరే, ఏ పాయింట్ వద్దనైనా సరే మనం డిమాండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్మెంట్ చేసే అవకాశం మనకు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది డిమాండ్ కర్వ్, ఇలా ఉందనుకో, ఈ పాయింట్ దగ్గరైనా మనం మెజర్మెంట్ చేయొచ్చు, కొలవచ్చు. ఇక్కడైనా కొలవచ్చు, సెంటర్ పాయింట్ తీసుకుని ఎక్కడైనా కొలవచ్చు. ఏ పాయింట్ వద్దనైనా సరే తీసుకుని మనం కొలవచ్చు, మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. అది మనకి కాబట్టి మెజర్మెంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిమాండ్లో పాయింట్ మెథడ్ ద్వారా కూడా మనం మెజర్మెంట్ చేయడానికి, కొలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. డిమాండ్ రేఖ ఇక్కడైనా కొలవచ్చు. డిమాండ్ రేఖ స్ట్రైట్ లైన్ అయితే కనుక హాఫ్ మూన్ షేపు వంకరగా కాకుండా స్ట్రైట్ లైన్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ అయితే కనుక ఇక్కడైనా కొలవచ్చు, ఇక్కడైనా కొలవచ్చు. ఇక్కడ ఏ పాయింట్ దగ్గరైనా సరే డిమాండ్ కర్వ్పై, డిమాండ్ రేఖ పైన ఏ పాయింట్ దగ్గరైనా సరే మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఒక్క చోటే తీసుకోవాలి అని ఏం లేదు, ఎక్కడైనా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనకు వచ్చే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే కనుక వాల్యూ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనకి డెఫినేషన్. డెఫినేషన్ అంటే ఏమిటి? ఏ బిందువు వద్దనైతే వ్యాకోచత్వం కొలవడానికి అవకాశం ఉంటుందో ఆ పద్ధతిని బిందు పద్ధతి అంటారు. బిందు పేరులోనే ఉంది పాయింట్. ఏ పాయింట్ వద్దనైతే, ఏ బిందువు వద్దనైతే డిమాండ్ రేఖపై వ్యాకోచత్వాన్ని కొలవడానికి, మెజర్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుందో, ఆపర్చునిటీ ఉంటుందో, అవకాశం ఉంటుందో దాన్ని, ఆ పద్ధతిని పాయింట్ మెథడ్, బిందు పద్ధతి అంటారు. అది డెఫినేషన్. తెలుగు మీడియం వాళ్ళు కూడా అలాగే రాస్తారు. ఏ బిందువు వద్దనైతే డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి అవకాశం ఉంటుందో ఆ పద్ధతిని బిందు పద్ధతి అంటారు. అది డెఫినేషన్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు డిమాండ్ కర్వ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ కర్వ్ పాయింట్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే మెజర్మెంట్ మనం చేసుకోవచ్చు. అయితే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ వాల్యూస్ అనేది బయటపడతాయి. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా తీసుకుందాం అనుకోండి, అప్పుడు తప్పుడు లెక్కలు వస్తాయి. సమానంగా తీసుకున్నాం అనుకోండి, మెజర్మెంటు అటు సైడు ఇటు సైడు కూడా సమానంగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్ వాల్యూస్ అవుట్పుట్ బయటికి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ మెజర్మెంట్ సమానంగా తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయి అప్పుడు అని మనం చెప్పచ్చు. కాబట్టి డెఫినేషన్ కూడా అదే ఉంది. ఏ పాయింట్ వద్దనైతే మెజర్మెంట్ చేయడానికి మనకు స్కోప్ ఉందో, ఆపర్చునిటీ ఉందో దాన్ని మనం, ఆ పద్ధతిని బిందు పద్ధతి, పాయింట్ మెథడ్ అంటారు అని చెప్తాం. పాయింట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనం డిమాండ్ రేఖపై, డిమాండ్ కర్వ్ పైన ఏ పాయింట్ వద్దనైనా సరే పెట్టుకోవచ్చు. చెప్పే కదండి, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టిన పాయింట్ కరెక్ట్ మెజర్మెంట్ రావాలి, వాల్యూస్ కూడా అవుట్పుట్ బయటికి కరెక్ట్ వాల్యూస్ రావాలి.
అలాగ మనం ప్లాన్ చేసుకుంటే క్వశ్చన్ మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉందనుకోండి, మెజర్మెంట్ తప్పుగా వస్తుంది, వాల్యూస్ కూడా తప్పుగా వస్తాయి. అలా కాకుండా కరెక్ట్ పాయింట్ తీసుకుంటే దాని ప్రకారం వాల్యూస్ కూడా మనకి కరెక్ట్గా వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి పాయింట్ మెథడ్కి ఒక రూల్ అవుట్ ఉంది. పాయింట్ మెథడ్ని స్మాల్ ఈ అనే స్మాల్ లెటర్ చేత సూచిస్తారు. స్మాల్ ఈ అంటే రెండో బర్లో ఈ, స్మాల్ ఈ దాని చేత సూచిస్తారు. స్మాల్ ఈ మీన్స్ ఎలాస్టిసిటీ. సో స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు దానికి రూల్, అంటే పాయింట్ మెథడ్కి ఒక రూల్, ఒక ప్రిన్సిపల్ ఉంది. అది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. లోయర్ సెగ్మెంట్ కింద లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. లోయర్ సెగ్మెంట్ని అప్పర్ సెగ్మెంట్ చేత మనం డివైడెడ్ బై చెయ్యాలి. అది ఆ రూల్. లోయర్ సెగ్మెంట్ మెజర్మెంట్ ఎంత ఉందో, అప్పర్ సెగ్మెంట్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసి లోయర్ సెగ్మెంట్ చేత అప్పర్ సెగ్మెంట్ని మనం డివైడెడ్ బై చెయ్యాలి. అది రూల్, మనకి ప్రిన్సిపల్, సూత్రం. తెలుగు మీడియం బిందు వ్యాకోచ పద్ధతిని కొలవడానికి సూత్రం ఏంట్రా అంటే ఇది, లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. తెలుగులో దిగువ చాపము బై ఎగువ చాపము. దిగువ చాపము బై ఎగువ చాపము. చాపము మీన్స్ కర్వ్, లైన్. చాపము మీన్స్ లైన్ అంటే దిగువ లైన్ ఎంత ఉంది, ఎగువ లైన్ ఎంత ఉంది. కాబట్టి దిగువ లైన్ని దిగువ చాపము మీన్స్ లైన్, స్ట్రైట్ లైన్ ఆర్ స్లోప్, ఏదైనప్పటికీ కూడా లైనే. కాబట్టి దిగువ చాపముని ఎగువ చాపముతోటి భాగారించాలి, తెలుగు మీడియం. కాబట్టి దిగువ చాపము బై ఎగువ చాపము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్. పైన లోయర్ సెగ్మెంట్ దిగువ చాపము బై కింద అప్పర్ సెగ్మెంట్ ఎగువ చాపము. అది పాయింట్ మెథడ్ మెజర్మెంట్ చేయడానికి సూత్రం, ప్రిన్సిపల్. దాని ప్రకారం డిమాండ్ రేఖ పైన మెజర్మెంట్ ఎలా వస్తున్నది అనేది మనం చూద్దాం. దానికి ఒక డయాగ్రామ్ వెయ్యాలి. మనకి ఇందులో 2 డయాగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. మనకి అందులో ఫస్ట్ డయాగ్రామ్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ డే ఇలా ఉంటుంది. ఫస్ట్ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ వేసేసి చెప్తాను. ఫస్ట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఓఎక్స్ పైన డిమాండ్ని తీసుకుంటాం. మనం ఓఎక్స్ పైన డిమాండ్ని తీసుకుంటాం. ఓవై పైన ప్రైస్. ఓవై పైన ఏముంటుంది చూడండి, ప్రైస్. ఓవై యాక్సెస్ పైన ప్రైస్ని తీసుకున్నాం. ఓఎక్స్ యాక్సెస్ పైన డిమాండ్ని తీసుకున్నాం. ఓఆర్ ప్రైస్, ఓఎం డిమాండ్. ప్రైస్ ఎంత? ఓఆర్. ఆర్ అంటే రేట్ కింద చెప్పుకుంటాం. ఓవై మీద ప్రైస్ని తీసుకున్నాం, ఓఎక్స్ మీద డిమాండ్ని తీసుకున్నాం. ఇప్పుడు ప్రైస్ ఓఆర్ ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం ఉంది. ప్రైస్ ఓఆర్ ఉన్నప్పుడు ఓఆర్ ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంది? ఓఎం ఉంది. దాని ప్రకారం డిమాండ్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ని తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇందాకే చెప్పాను, మెజర్మెంట్ కరెక్ట్గా వస్తేనే మనకి అవుట్పుట్ వాల్యూస్ కూడా కరెక్ట్గా వస్తాయి అని చెప్పి. కాబట్టి సెంటర్ పాయింట్ని తీసుకుంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే వచ్చే వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయని చెప్పాను. కాబట్టి సెంటర్ పాయింట్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా కరెక్ట్ వాల్యూస్ మనకి కరెక్ట్గానే వస్తాయి. దాని ప్రకారం చూడండి, ఏ బి అది డిమాండ్ కర్వ్. సెంటర్ పాయింట్ మనకి పి. పి మీన్స్ పాయింట్, డాట్. పి మీన్స్ పాయింట్. ఇప్పుడు మనకి
ఇది మనకి డయాగ్రామ్ వేసుకున్నాం. దీని ప్రకారం పాయింట్ మెథడ్ని మెజర్మెంట్ చేయడం ఎలాగా చూద్దాం. చూడండి, ఈ డయాగ్రామ్లో పి నుంచి బి, పి నుంచి ఏ 2 పార్ట్స్ కింద మనకు కనబడుతున్నాయి. మనకి ఎలా కనబడుతున్నాయి? పి పాయింట్ నుంచి బి వరకు ఒక పాయింట్, ఒక సెట్. పి నుంచి ఏ వరకు ఒక సెట్. మనకి సూత్రం ఏంటి? లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్, దిగువ చాపము బై ఎగువ చాపము అని చెప్పి. ఇప్పుడు డయాగ్రామ్లో లోయర్ సెగ్మెంట్ ఏమిటో అప్పర్ సెగ్మెంట్ ఏమిటో నేను చూపిస్తాను. పి నుంచి బి వరకు గల మెజర్మెంట్ లోయర్ సెగ్మెంట్ అయిపోతుంది, అంటే కింద ఉంది కాబట్టి. పీకి కింద ఉన్నదంతా కూడా లోయర్ సెగ్మెంట్, పీకి అప్పర్ ఉన్నదంతా కూడా అప్పర్ సెగ్మెంట్. సో పి నుంచి బి వరకు, అందులో బోర్డు కేసు చూడండి, పి నుంచి బి వరకు గల పార్ట్ లోయర్ సెగ్మెంట్, పి నుంచి ఏ వరకు గల పార్ట్ అప్పర్ సెగ్మెంట్. ఇప్పుడు మనకి సూత్రం ఏంటి? ప్రిన్సిపల్ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్, అంటే పిబి బై పిఏ. కనబడుతుంది కదండి, ఇలాగా చూడాలి. పిబి బై పిఏ, మనకి పి నుంచి బి వరకు పార్ట్ లోయర్ సెగ్మెంట్, పి నుంచి ఏ వరకు గల పార్ట్ అప్పర్ సెగ్మెంట్. మనకి డయాగ్రామ్లో పిబి లోయర్ సెగ్మెంట్, పిఏ అప్పర్ సెగ్మెంట్. సూత్రం కూడా అదే, లోయర్ సెగ్మెంట్ బై అంటే పిబి బై అప్పర్ సెగ్మెంట్ పిఏ. మనకి అదే రాశాను ఇక్కడ, పిబి బై పిఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి మనం ఏం చెప్పుకున్నాం? పిబి అంటే లోయర్ సెగ్మెంట్, పిఏ అంటే అప్పర్ సెగ్మెంట్. తెలుగు మీడియం వాళ్ళు కూడా అదే రాయాలి. పిబి ఈజ్ ఈక్వల్ టు దిగువ చాపము, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎగువ చాపము అని రాయాలి. మీరు కూడా అంతే, సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. పిబి పిఏ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అలా రాస్తారు. ఏంటి? పిబి ఈజ్ ఈక్వల్ టు లోయర్ సెగ్మెంట్, పిఏ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ సెగ్మెంట్ అని రాస్తారు. తెలుగు మీడియం పిబి ఈజ్ ఈక్వల్ టు దిగువ చాపము, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎగువ చాపము అని రాస్తాం. మనకి డయాగ్రామ్లో ఉంది కదా, ఇందులో అబద్ధం ఆడడానికి ఏం లేదు. పిబి పార్ట్ లోయర్ సెగ్మెంట్ కింద ఉంది, పి కింద ఉంది. పి పైన ఉన్న పార్ట్ అప్పర్ సెగ్మెంట్, పి పైన ఉన్నంతా కూడా ఎగువ చాపము అప్పర్ సెగ్మెంట్. రూల్ అదే, రూల్ ఏం చెప్తుందో అదే మనం చెప్తున్నాం. అంటే పి నుంచి బి వరకు గల దూరాన్ని పి నుంచి ఏ వరకు గల దూరంతో భాగారించాలి, డివైడెడ్ బై చేయాలి. పి నుంచి బి వరకు గల ఎంత ఉందో దూరం, దాని మెజర్మెంట్ తీసుకుని కొలిచి ఆ భాగాన్ని, ఆ పార్ట్ని పి నుంచి ఏ వరకు గల భాగాన్ని ఆ భాగంతో మనం మెజర్మెంట్ చేయాలి, డివైడెడ్ బై చేయాలి. మెజర్మెంట్ రావాలంటే ఏంటి? డివైడెడ్ బై చేయాలి. అంటే చూడండి, ఈ భాగంతో డివైడెడ్ బై చేయాలి. సో పిబి బై పిఏ వస్తుంది. అది మనకి ఈ డయాగ్రామ్ ద్వారా తెలిసింది. అదే పక్కన రాస్తాం, పి నుంచి బి వరకు గల కింద రాస్తాం. ఈ డయాగ్రామ్ కింద పై పటంలో ఓఎక్స్ అక్షం మీద డిమాండ్ని, ఓవై అక్షం మీద ప్రైస్ని తీసుకోవడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అదే. ఓఎక్స్ యాక్సిస్ ఈజ్ డిమాండ్, ఓవై యాక్సిస్ ఈజ్ ప్రైస్, ఓఆర్ ప్రైస్, ఓఎం డిమాండ్. సో above the diagram, A to B demand curve, center point P, P to B measurement lower segment, P to A measurement upper segment. So as per rule, PB by PA, PB is equal to lower segment, PA is equal to upper segment అని రాస్తారు ఇంగ్లీష్ వర్డ్. తెలుగు మీడియం కూడా అదే. పై పటంలో ఏ నుంచి బి వరకు గల భాగం డిమాండ్ రేఖ అనుకుంటే పి పాయింట్ సెంటర్ పాయింట్ అయిపోయింది. పి నుంచి బి వరకు గల దూరాన్ని పి నుంచి ఏ వరకు గల దూరంతో భాగారించాలి, డివైడెడ్ బై చెయ్యాలి.
ఈ భాగాన్ని ఈ భాగంతో డివైడెడ్ బై చేయాలి. ఎందుకంటే సూత్రం అదే కదా. పిబి కింద ఉంది, దిగువ చాపము లోయర్ సెగ్మెంట్, పిఏ పైన, పి నుంచి బి గల భాగాన్ని పి నుంచి ఏ గల భాగంతో భాగారించాలి, డివైడెడ్ బై చేయాలి. అప్పుడు వచ్చే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే రాస్తాం. ఇంగ్లీష్ మీడియం పిబి బై పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి లోయర్ సెగ్మెంట్, పిఏ అప్పర్ సెగ్మెంట్. తెలుగు మీడియం పిబి దిగువ చాపము బై పిఏ ఎగువ చాపము అని రాస్తాం మొత్తం అంతా కూడా. ఇది ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ డిమాండ్ కర్వ్ స్లోపుగా కాకుండా హాఫ్ మూన్ షేప్లో ఉందనుకోండి, వక్కర రేఖ, స్లోప్ కాదు, నాట్ ఏ స్లోప్, హాఫ్ మూన్ షేప్. డిమాండ్ కర్వ్ ఫర్ ఎగ్జాంపుల్, డిమాండ్ కర్వ్ నాట్ ఏ స్లోప్ shape, half moon shape is there. How to measure? హాఫ్ మూన్ షేప్లో ఉంటే కనుక, అర్ధచంద్రాకారంగా వక్కర రేఖగా ఉంటే కనుక ఎలాగా మనం మెజర్మెంట్ చేయాలి. ఇప్పుడు డిమాండ్ రేఖ ఇలా ఉంది కాబట్టి మనం చెప్పేసాం, అందరికీ తెలుసు స్ట్రైట్ లైన్ ఉంటారు. ఇలా కాకుండా అలా ఉంటే ఎలాగా, అలా ఉంటే కనుక ఎలా మెజర్మెంట్ చేయాలి, ఎలా కొలవాలి అనే విషయం గురించి ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనకి చెప్తుంది. 2 డయాగ్రామ్స్ మనకి వస్తాయని చెప్పారు. ఇప్పుడు అదే అంటే డిమాండ్ రేఖ వక్కర రేఖ అయితే, డిమాండ్ కర్వ్ నాట్ స్లో హాఫ్ మూన్ షేప్డ్ ఉంటే కనుక హౌ టు మెజర్, ఎలా కొలవాలి అనే విషయం ఈ డయాగ్రామ్ మనకి చెప్తుంది. అప్పుడు రెండో డయాగ్రామ్ మళ్ళీ వెయ్యాలి, దీని మీదే చూపించకూడదు. మనకి పాయింట్ మెథడ్ చెప్పాను మీకు ఫస్ట్లో. పాయింట్ మెథడ్లో 2 డయాగ్రామ్స్ వస్తాయి, 2 డయాగ్రామ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు డిమాండ్ రేఖ స్ట్రైట్ స్లోప్ కర్వ్ కాకుండా హాఫ్ మూన్ షేప్ వక్కర రేఖ అయితే, డిమాండ్ రేఖ వక్కర రేఖ అయితే, హాఫ్ మూన్ షేప్ అయితే కనుక ఎలా కొలవాలి అనే దానికి మనం ఇంకొక డయాగ్రాము ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా అంతే. ఓఎక్స్ పైన డిమాండ్, ఓఎక్స్ పైన డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్